అక్కినేని యంగ్ హీరోతో ఊర మాస్ డైరెక్టర్ క్లాస్ మూవీ. బాలయ్యకు తప్ప వేరే హీరోకి హిట్ ఇచ్చేదేలే, కానీ స్టోరీ మాత్రం పక్కా క్లాస్. ఇదేం లాజిక్ స్వామి? క్లాస్ మాస్ మిక్స్ అయితే ఏంటి సిచ్యువేషన్స్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో ఊర మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బోయపాటి ఫస్ట్ భద్రతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయజానకి నాయక, వినయ విజయరామ, అఖండ, స్కంద సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మాస్ ఇమేజ్ని సంపాదించుకున్నారు. నందమూరి బాలకృష్ణతో సింహ, లెజెండ్, అఖండ మూవీస్తో ఒకదానికి మించి మరొకటి హిట్లు సంపాదించిన ఈ మాస్ డైరెక్టర్ ప్రస్తుతం బాలయ్యతోనే అఖండ 2 తీస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నా కానీ బాలకృష్ణతో తప్ప వేరే హీరోలతో హిట్ కొట్టలేదన్న ఒక రూమర్ కూడా బోయపాటి శ్రీనిపై ఉంది. మరి ఇలాంటి నేమున్నటువంటి ఈ డైరెక్టర్ అఖండ 2 తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో సినిమా తీస్తాడని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అల్లు అర్జున్తో తీస్తాడని వార్తలు వచ్చినా బన్నీ అట్లీ దగ్గర లాక్ అయిపోయాడు. సీనియర్ హీరోలందరూ కూడా 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో మిడ్ రేంజ్ హీరోలపైన ఇప్పుడు ఫోకస్ చేసినట్లయితే తెలుస్తుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బోయపాటి శ్రీను అక్కినేని నాగ చైతన్యతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది. తండేల్తో 100 కోట్ల క్లబ్లో చేరినటువంటి నాగ చైతన్య ప్రస్తుతం వీరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో ఓ మూవీలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది చైతుకి 24th మూవీ. దీని తర్వాత తన ల్యాండ్ మార్క్ మూవీని బోయపాటి శ్రీనుతో తీసేందుకు నాగ చైతన్య కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అన్నీ కుదిరితే ఈ సినిమాని 14 లీడ్స్ సంస్థ నిర్మించేందుకు అవకాశాలున్నాయని కూడా ఇండస్ట్రీలో చాలా గట్టిగా నడుస్తుంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి అక్కినేని ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. గతంలో ఎన్టీఆర్తో దమ్ము, రామ్ చరణ్తో వినయ విజయరామ, రామ్తో స్కంద తీసినటువంటి బోయపాటి శ్రీను వాళ్ళందరికీ కూడా డిజాస్టర్సే ఇచ్చాడని, అండ్ అలాంటి డైరెక్టర్తో నాగ చైతన్య కలవడం అయినా కెరీర్కి మంచిది కాదని అంటున్నారు ఫ్యాన్స్. అయితే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చినటువంటి అఖండ మూవీ మాత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. అందులో బాలయ్య నట విశ్వరూపం చూపించగా బోయపాటి తన కెరీర్ బేస్డ్ డైరెక్షన్ని ఆడియన్స్కి ఎంటర్టైన్ చేశారు. ఈ మూవీకి సీక్వెల్ గానే అఖండ 2 రాబోతుంది. అఖండ 2 దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు కూడా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే రోజున కూడా అటు పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రావడం విశేషమనే చెప్తుంది. అండ్ ఇప్పుడు ఇదే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మారింది. ఎందుకంటే 2 స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజంటే ఓపెనింగ్స్కి మాత్రం దెబ్బ పడే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. సరే, ఆ 2 సినిమాలు పక్కన పెట్టేద్దాం. కాసేపు ఇప్పుడు బోయపాటి అండ్ చైతన్య సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనకు తెలుసు చైతన్యకి కంప్లీట్గా క్లాస్ ఇమేజ్ ఉంటుంది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి తండేల్లో కూడా అది కూడా కొంచెం లవ్ స్టోరీనే, బట్ మాస్ సినిమా అయినా కానీ లవ్ స్టోరీ తరహానే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బోయపాటి సినిమాలు అంటేనే చాలా చాలా మాస్ సినిమాలు. సరైనోడు చూసుకున్నా, అఖండ చూసుకున్నా, లెజెండ్ చూసుకున్నా, ఏ సినిమా చూసినా కానీ అటు స్కంద అంటే క్లాస్ హీరో అండ్ చాక్లెట్ బాయ్ లాంటి రామ్తో కూడా అలాంటి మాస్ సినిమానే తీశాడు. బట్ అది అనూహ్యంగా డిజాస్టర్ అయింది, అది వేరే విషయం. కానీ ఇక్కడ బోయపాటి శ్రీను ఇక్కడ కంప్లీట్గా ఒక క్లాస్ మూవీ తీస్తాడట, అది కూడా క్లాస్ లుక్స్ ఉన్నటువంటి నాగ చైతన్యతో. ఇది ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకు అంటే ఆయన గతంలో తీసినటువంటి ఫస్ట్ మూవీ భద్ర. ఆ భద్రలో కూడా కంప్లీట్గా కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది, దానికి తగ్గట్టు మాసే ఉంటుంది. బట్ ఇన్ని మాస్ సినిమాలు తీసినటువంటి బోయపాటి ఇప్పుడు చైతన్యతోటి క్లాస్ సినిమాలు ఎలా చేస్తాడు, ఇది ఎలా లాజిక్ అసలు వర్కౌట్ అవుతుంది అని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా ఇదే విషయాన్ని అయితే చర్చించుకుంటున్నారన్నమాట. ఇన్ కేసు ఒకవేళ భద్ర సినిమా ఆబ్వియస్లీ చాలా బాగా హిట్ అయింది అప్పట్లో. అది లవ్ స్టోరీ, మ్యూజిక్ అండ్ తర్వాత కొంచెం మాస్ ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే కమర్షియల్ హీరోగా మంచిగా సక్సెస్ అందుకున్నటువంటి చైతన్య మళ్ళీ క్లాస్ సినిమాలకు వెళ్తే అది కూడా క్లాస్ డైరెక్టర్ ఏదన్నా కొంచెం మెలోడీ సినిమా లేకపోతే ఫీల్ గుడ్ మూవీ తీస్తారంటే అది కూడా కాదు. మరి బోయపాటి లాంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి డైరెక్టర్ క్లాస్ మూవీ తీస్తారంటే ఎలా యాక్సెప్ట్ చేశారు చైతు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కార్తిక్ దండుతో చేసేటువంటి సినిమా కూడా కంప్లీట్గా అదొక అడ్వెంచర్ సినిమా. అంటే ఒక పురాణాలది, ఒక గుడి కోసం పోరాటం ఒక కథ అన్న టాక్ కూడా ఉంది. బట్ అది ఇన్ కేస్ కొంచెం ఇతిహాసాలు, పురాణాలు ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది. కొంచెం అది వర్కౌట్ అవుతుంది చైతన్యకి. బట్ కాకపోతే ఇది కంప్లీట్గా ఏ మాయ చేసేవే స్టైల్ అంటే ఇది నిజంగా నమ్మడానికి అయితే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ కాకపోతే స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. డెఫినెట్గా బోయపాటి మార్క్ మాత్రం ఎక్కడొక్కడ కనిపించే ఉంటుంది. కానీ బట్ ఇప్పటి వరకు కూడా అలాంటి మాస్ సినిమాని అయితే చేయలేదు. ఇన్ కేస్ ఆ క్లాస్ వదిలి సేమ్ బోయపాటికి కూడా అదే రేంజ్ మాస్ సినిమా చైతన్యతో చేస్తే డెఫినెట్గా ఇది ఒక మైల్ స్టోన్ అవుతుందన్న టాక్ కూడా ఉంది. చూడాలి మరి. ఇలాంటి చైతన్య లాంటి క్లాస్ యాక్టర్కి
అటు మాస్ డైరెక్టర్ బోయపాటి ఎలాంటి హిట్ ఇస్తాడు అండ్ లేదంటే ఎలాంటి కంబ్యాక్ ఇస్తారు అనేది కూడా తెలియదు బోయపాటి అంటే వేరే హీరోలతోటి. సో ఇన్ కేస్ బాలకృష్ణతో చేస్తే ఆబ్వియస్లీ సినిమాలు హిట్ అవుతాయి. బట్ క్లాస్ హీరోలతో ఏదైతే వేరే హీరోలతో చేస్తారో వాళ్ళకు మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి. బట్ మరి ఇది కంబ్యాక్ అవుతుందా లేదంటే ఇది కూడా అదే లిస్ట్లో పడుతుందా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. బట్ దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ వచ్చిన తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బట్ బోయపాటి డైరెక్షన్లో చైతు ఎలాంటి సినిమా చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నారు? చైతు ఫ్యాన్స్ అండ్ బోయపాటి మాస్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి.